హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. చాలామంది పివట్ పాయింట్ ఎలా అప్లై చేస్తారు, పివట్ పాయింట్ లెవెల్స్ ఎలా వర్క్ అవుతాయి అని అడుగుతున్నారు. ఇప్పుడు మీకు లైవ్లో చూస్తున్నాను చూడండి. 12th సెప్టెంబరు మనం ఇక్కడ పివట్ పాయింట్ అప్లై అయితే చేసామండి. పివట్ పాయింట్ ఎబోవ్ ఉంటే మార్కెట్ ఆల్మోస్ట్ బుల్లిష్గా ఉన్నట్లు, పివట్ పాయింట్ బిలో ఉంటే మార్కెట్ బేరిష్ అవుతున్నట్లు అవుతుంది. ఒకవేళ పివట్ పాయింట్ దగ్గర నుంచి మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతుంటే R1 అని కనిపిస్తుంది కదండి, అది ఏమవుతుంది, రెసిస్టెన్సీ 1 అవుతుంది. ఒకవేళ రెసిస్టెన్సీ 1ని బ్రేక్అవుట్ అయి సస్టైన్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఏమవుతుంది, R2 అవుతుంది. R2 ఎబోవ్ కూడా సస్టైన్ అయితే నెక్స్ట్ టార్గెట్ R3 అవుతుంది. లేదు R1 నుంచి R2కి వెళ్ళిన తర్వాత R2ని బ్రేక్అవుట్ అవ్వకపోతే అగైన్ డౌన్ సైడ్కి ఫాల్ అనేది వస్తుంది. సో టార్గెట్ ఏమవుతుంది, R1 వరకు వస్తుంది. R1ని కూడా అగైన్ కంటిన్యూ డౌన్ సైడ్కి బ్రేక్ ఇస్తే పివట్ పాయింట్ వరకు రీచ్ అవుతుంది. సో అలాగే పివట్ పాయింట్ నుంచి డౌన్ సైడ్కి ఫాల్ అవుతున్నప్పుడు S1 వరకు ఫస్ట్ టార్గెట్ అవుతుంది. S1ని సపోర్ట్ చేయకపోతే కంటిన్యూ S2 వరకు ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా పివట్ పాయింట్ ద్వారా మనము సపోర్ట్ రెసిస్టెన్స్ అండ్ పివట్ పాయింట్కి ఎబో ఉందా బిలో ఉందా మార్కెట్ అనేసి గెస్ చేస్తామండి. ఇప్పుడు చూడండి, క్యాండిల్స్ అప్లై చేసి చూపిస్తాను. ఇవి ఏ విధంగా మనకు వర్క్ అవుతాయనే విషయాన్ని మీరు గమనించండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, నేను క్యాండిల్స్ ప్లే చేస్తున్నాను. 5 minutes టైం ఫ్రేమ్ పెట్టామండి. స్టార్ట్ చేస్తున్నాను, ఒకసారి గమనించండి. నెక్స్ట్ ఫస్ట్ మార్కెట్ ఆల్మోస్ట్ రెసిస్టెన్సీ 2 దగ్గర, R2 దగ్గర ఓపెన్ అవుతుంది. బాగా గమనించండి, పైన R2 అని కనిపిస్తుంది కదా, R2ని ఒకసారి గమనించండి. ఓకే అండి, R2 దగ్గర ఓపెన్ అయింది, R1 వరకు ఫాల్ అయింది. R1 దగ్గర ఏమవుతుందండి, సస్టైన్ అవ్వడానికి ట్రై చేసింది. చూడండి, R1 దగ్గర నుంచి మార్కెట్ అగైన్ R2 వైపుకి వెళ్తుంది. గమనిస్తున్నారు కదండి, R2. సో R2 బ్రేక్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఏమవుతుంది అనుకున్నాం, R3 అవుతుంది. ప్రతిసారి వెళ్తుందంటే వెళ్ళొచ్చు, కొన్ని సందర్భాలలో వెళ్ళకపోవచ్చు. అక్కడ ఫామ్ అవుతున్న క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ బేస్ చేసుకొని కూడా మీరు సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలండి. ఏ ఇండికేటర్ కూడా 100% పర్ఫెక్ట్గా వర్క్ అనేది అవ్వదు. సో R3 వరకు వెళ్ళింది, అగైన్ కంటిన్యూ ఫాల్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందని R2 మనకు సపోర్ట్ అవుతుంది. R3 నుంచి ఫాల్ అయ్యేటప్పుడు మనకు R2 అనేది సపోర్ట్ అవుతుంది. సో ఇలాగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ముందుగానే ఫైండ్ అవుట్ చేసుకోవడానికి మనకు వెయిట్ పాయింట్ అనేది చాలా బాగానే యూజ్ అవుతుందండి. సో ఏ ఇండికేటర్ అయినా మీరు దాని మీద ఒక 2 వారాలు కానీ, 4 వారాలు కానీ, 6 వారాలు కానీ బ్యాక్ టెస్ట్ చేసి మీరు అర్థం చేసుకున్న తర్వాతనే వాటిని బేస్ చేసుకొని మీరు ఏదైనా కానీ ట్రేడ్ కానీ పొజిషన్స్ కానీ తీసుకునే అవకాశాలు ఉంటుందండి. ఓకే అండి, ఇక్కడికి మార్కెట్ అయితే క్లోజ్ అయింది. చూడండి, పివట్ పాయింట్ ఏ విధంగా వర్క్ అయింది. మార్కెట్ ఓపెన్ అవ్వడము, R1 R2కి మిడిల్లో ఓపెన్ అయ్యి R2ని రెస్పెక్ట్ చేసి R1 వరకు ఫాల్ అవ్వడము, R1 నుంచి అగైన్ సపోర్ట్ తీసుకొని కంటిన్యూ R2 బ్రేక్ అవ్వడం, R2 నుంచి R3 వరకు వెళ్ళడం, అగైన్ R3 నుంచి R2 వరకు ఫాల్ అవ్వడం, R2ని సపోర్ట్గా రెస్పెక్ట్ చేసి అగైన్ కంటిన్యూ అప్ సైడ్కి మూవ్ అవ్వడం. సో ఈ విధంగా మార్కెట్ ఎక్కడ ఉంది అనేసి. నెక్స్ట్ ఈ పింక్ కలర్లో ఒక లైన్ కనిపిస్తుంది కదండి, దీన్ని పివట్ పాయింట్ అంటాం అనమాట. సో ఈ పివట్ పాయింట్ ఏం ఇండికేట్ చేస్తుందంటే దీనికి ఎబోవ్ ఉన్నంత వరకు మార్కెట్ ఎలా ఉంటుందంటే బుల్లిష్ అని అనుకుంటారండి. సో ఈ విధంగా ఇలా ఏదో ఒక ఇండికేటర్స్ కానీ, పారామీటర్స్ కానీ, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ గురించి కానీ, సపోర్ట్ రెసిస్టెన్స్ కానీ, ట్రెండ్ గురించి కానీ ఏదో ఒక సబ్జెక్ట్ అనేది మీరు బిలీవ్ చేయాలండి. ఆ సబ్జెక్ట్ బేస్ మీదనే మీరు ట్రేడింగ్ అనేది చేయాలా. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవడానికి ట్రై చేయండి. ఆప్షన్స్ అయితే నేను చెప్తున్నానండి, ఆప్షన్స్ అనేది నిజంగానే హై రిస్క్ హై రివార్డు. ఆప్షన్స్ గురించి మీరు ట్రేడ్ చేయాలంటే ఆప్షన్ గ్రీక్స్ గురించి కంప్లీట్గా తెలిసి ఉండాలి. ఆప్షన్ గ్రీక్స్ గురించి కంప్లీట్గా తెలుసుకున్నప్పుడు మీరు ఆప్షన్స్ చేయడానికి కూడా ఇష్టపడరు. అర్థమవుతుంది కదండి. ఈ ఆప్షన్ గ్రీక్స్ అంటే ఏంటి, అసలు ఈ సిఈపిఈ అంటే ఏంటి, యూరోపియన్ మార్కెట్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి సబ్జెక్ట్ కంటెంట్ మీకు ఎప్పటికప్పుడు రీచ్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.